నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో రోజు రోజుకి అంటే క్రైమ్ రేట్ పెరుగుతుందా, లేకపోతే అధికారంలో ఉన్నాం కదా ఏదైనా చేయొచ్చు, మాకు చెల్లుబాటు అవుతుందా అనేది అంటే అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, కుమ్మెర మల్లన్న జాతరలో ఏదైతే జరిగిందో ఆ ఘటన ఇప్పుడు ఆలోచింపజేస్తుంది. అంటే అధికారంలో ఉంటే ఎలాంటివైనా చేయొచ్చా, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా కరెక్టే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ క్రైమ్ రేట్ ఎక్కువ వినిపిస్తుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చిన్న పిల్లల మీద కూడా దాడికి పాల్పడిన వైనం కనబడుతుంది. ఈ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఈ అమానుష ఘటన గురించి మీ స్పందన ఏంటి సార్? అంటే ఇక్కడ అధికారం మాత్రమే కాదు, అధికార పార్టీతో ఉన్నామనో లేకపోతే అధికారంలో ఉన్నామనో మాత్రమే కాకుండా కులపరమైనటువంటి ఆధిపత్యవాదంతో కూడా అక్కడ వ్యవహరించినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే భారతదేశంలో కులం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ రాజకీయ నాయకులందరూ కులం కాదు వర్గం అని మాట్లాడతారు. కులాలు తప్పు, కులపరమైనటువంటి వ్యవహారాలు మాట్లాడటమే తప్పు అన్నట్టుగా చెప్తారు. కానీ ఇక్కడ కుల వివక్ష అనేది ఖచ్చితంగా ఉంది అని నిరూపించడానికి ప్రతి వారం ప్రతి సందర్భంలోనూ ఒక సంఘటన జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కుమ్మెర మల్లన్న జాతర దగ్గర జరిగినటువంటి ఎపిసోడ్లో ఆ పాప చనిపోయింది. 2 నెలల పసికందు చనిపోయినటువంటి ఒక సంఘటన గురించి మీడియాలో ఇప్పటివరకు ప్రాపర్ రిపోర్టింగ్ లేదు. శాటిలైట్ మీడియాలో, ఏ మీడియాలో అయినా కానీ, ప్రింట్ ఆర్ ఎలక్ట్రికల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎందులో కూడా ఒక ప్రాపర్ అంటే వాళ్ళ ఆవేదనని తెలియజేసే ప్రయత్నము లేదు. అక్కడ జరిగిన దాని మీద ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కానీ లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి మాట్లాడటం అనేది కానీ జరగలేదు. వాళ్ళు మాట్లాడారు, బాధితులు ఎవరైతే ఆ ఇష్యూలో సఫర్ అయి ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. చంద్రకళ అనేటువంటి ఆవిడ తన కొడుకుని కోడల్ని తీసుకుని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే కోడలు చెప్తున్న దాని ప్రకారం కొడుకు లేడు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అంటే వీళ్ళు మొదట పైన దర్శనం అయిపోయింది, కిందకు వచ్చారు. కింద ఇంకొక గుడికి పెడుతూ అక్కడ వీళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఏదో మొక్కుకోవడానికి వెళ్ళారు అంతే. వెళుతున్నప్పుడు వేరే వాళ్ళని డబ్బులు అడగకుండా పంపించేసి వీళ్ళని హోల్డ్ చేశారు, తలుపులేసి మేము కూడా దర్శనం చేసుకోవడానికే వచ్చామంటే అలా కుదరదు, మీరు 100 రూపాయలు ఎంతో టికెట్ డబ్బులు కట్టాలి అని. మరి వాళ్ళందరూ ఉచితంగా వెళ్ళిపోయారు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అన్న దగ్గర మొదలైంది. చంద్రకళ అనేటువంటి ఆవిడని శ్రీనివాసరెడ్డి అనేటువంటి అక్కడ ఆ వ్యవహారాలు చూస్తున్నటువంటి వ్యక్తి కేవలం కుల మతంతో మాత్రమే బూతులు తిట్టి ఆవిడ మీద దాడి చేసినటువంటి పరిస్థితి, కొట్టాడు. అంటే కులం పేరు చెప్పి ఇలా దాడి చేయటం అనేది క్రైమ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఆ క్రైమ్ చేసేసాడు అతను. చేసి అక్కడితో ఆగలేదు. ఈ కొట్టటము ఈ వ్యవహారాలు ఫైనల్గా వీళ్ళు బతిమాలి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి వీళ్ళు ఏంటి ఇలా జరిగింది అని ఆ సఫరింగ్లో ఉండగా ఈ ఫ్యామిలీ మీద ఆల్రెడీ టార్గెట్ అయి ఉన్నారు వీళ్ళు ఇంకొక వ్యవహారంలో. అంటే వీళ్ళ పెళ్ళికి సంబంధించి వీళ్ళు కుల కట్టుబాట్లు పాటించలేదు, ఇలాంటి అలిగేషన్స్ కూడా ఏవో ఉన్నాయి ఆ గ్రామంలో. ఏది పంచాయతీలు చేసేటువంటి కులం వాళ్ళది, రెడ్డిది. ఇది చాలా స్పష్టంగా వర్గ సమస్య కాదు, కుల సమస్యగానే చూడాలి. వాళ్ళు పంచాయతీలు చేస్తారు. ఆ పంచాయతీలు చేసేటప్పుడు కింది కులాల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు చాలా దారుణంగానే ఉంటుంది. అదే ధోరణిలో వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా వీళ్ళు వ్యవహరించారు అనే చిరాకు కూడా ఉంది వాళ్ళకి. ఇవన్నీ కలగలిసి ఈ ఫ్యామిలీని వాళ్ళు టార్గెట్ చేస్తూ గేట్లు వేశారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వ్యవహారం. వేసి లోపలికి వెళ్ళాలంటే 100 రూపాయలు ఇవ్వాలి అనేది ఏదో కండిషన్ పెట్టాడు. 100 రూపాయలు అన్నాడా ఇంకేమైనా కూడా అని ఉండొచ్చు. ఇక్కడ మొదలైనటువంటి ఘర్షణ, వాళ్ళ అమ్మాయి మీద దాడి చేశారు, దాడి చేసి కొట్టారు. కోడలను తీసుకుని ఆవిడ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చిన తర్వాత కొడుకు వచ్చాడు అక్కడికి. కొడుకు వచ్చి ఏం జరిగింది అంటే అతనికి చెప్పారు వీళ్ళ విషయం. అయితే వీళ్ళు చెప్పడానికి ముందే అతనికి తెలుసు అనేది ఆ అమ్మాయి చెప్తోంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్తోంది ఏంటంటే, మా భర్త అక్కడికి వచ్చే టైంకి అతనికి కొంత విషయం తెలిసి వచ్చాడు అని చెప్తోంది.
వచ్చిన తర్వాత అతను రియాక్ట్ అయ్యి వీళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకుని ఇలా కాదు, మనం ఇలా ఊరుకుంటే కుదరదు, మనం సీరియస్గా వెళ్ళి గొడవ పడదాం అంటే ప్రశ్నించటమే, గొడవ పట్టడం అంటే ఏమీ లేదు. గొడవ మొదలుపెట్టింది వాళ్ళు. అక్కడ వెళ్ళిపోయి వాళ్ళు దర్శనం చేసుకుని వాళ్ళ మనాన్ని వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వెళ్లకుండా హోల్డ్ చేసి మీరు డబ్బులు ఇవ్వాలి అని ఒక వివక్ష చూపించటం దగ్గర వీళ్ళు మమ్మల్నే ఎందుకు ఆపుతున్నారు అనేది ప్రశ్న. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు దగ్గర మొదలై ఫైనల్గా ఆ కులం మీద దూషిస్తూ, రజక కులానికి చెందిన వాళ్ళు వీళ్ళు, ఆ కులం మీద దూషిస్తూ తక్కువ కులం అనేటువంటి ఒక హీన మనస్తత్వంతో అటాక్ చేసేటువంటి, అంటే వీళ్ళు ఏది జరిగినా మన దగ్గరికే వస్తారు సెటిల్మెంట్కి అనే ధోరణి, అహంభావం, కులపరమైనటువంటి అహంభావం గ్రామాల్లో చాలా బలంగా పనిచేస్తుంది. వాళ్ళు చాలా గ్రామాల్లో పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో ఏదో సోఫిస్టికేటెడ్గా కనిపిస్తుంది, కానీ చాలా ప్రాంతాల్లో చాలా బహిరంగంగానే ఆ దుర్మార్గం కనిపిస్తుంది. అలాంటి సందర్భం ఇక్కడ కూడా ఉందనేది మనకు అర్థమవుతోంది. ఇది ముఖ్యమంత్రి గారి ఊరికి చాలా దగ్గరలో ఉన్నటువంటి గ్రామం, అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం. అక్కడ కులపరమైనటువంటి వివక్షతోనే అతను దాడి చేశాడు. ఇతను వెళ్ళినప్పుడు కూడా ఇతను కూడా కొట్టాడు. కొట్టిన సతీష్ రెడ్డి అని ఇంకొక అతను కూడా కలిశాడు ఇతనికి, ఇంకొక ఇద్దరు కూడా కలిశారు, ఇంకొక ఇద్దరు రెడ్లు కలిసి, ఈ రెడ్లందరూ కలిసి మొత్తానికి కొట్టారు. అతనికి కాల్లో ఏదో రాడ్ ఉంది అనేది యాక్సిడెంట్ అయితే కాలు విరిగితే రాడ్ వేస్తారని చెప్పేసి. అట్లనే ఇంకా ఏంటంటే వాళ్ళ అత్తయ్య మీద, ఆమెకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందంట సార్. కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా ఆమె మీద నిలబడ్డారంట. అసలు ఏంటి సార్ ఇది? ఏ ఏజ్ లో ఉన్నాము, అసలు ఏ కాలంలో ఉన్నాం మనము? 2026లో కూడా ఇప్పటికి కూడా కులం అని మాట్లాడుతుంటే ఇంకెక్కడ సార్? లేదు, కులం అనేది ఉంది. అంటే భారతదేశంలో జరగవలసింది కుల పోరాటమే. అదేంటి సార్ కుల పోరాటం అంటే? ఇక్కడ చాలా స్పష్టంగా పనిచేసుకునే వాళ్ళ పట్ల అంటే ఇవన్నీ ఆధిపత్య కులాలు. ఈ ఆధిపత్య కులాలు కూలి చేసుకునేటువంటి కులాల పట్ల చులకన భావంతో బిహేవ్ చేసి దాడులు చేయటం, అది గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు, అది ధర్మంగా భావిస్తున్నారు వాళ్ళు. దీని మీద సీరియస్గా అటాక్ జరిగి ఒక కుల పోరాటం జరగవలసిన అవసరం ఉంది. ఇదేదో వర్గ ఘర్షణ అని మాట్లాడుతున్నారు, కానీ కులపరమైనటువంటి ఘర్షణ, ఈ కులపరమైనటువంటి ఘర్షణని సీరియస్గానే పట్టించుకొని దాని మీద యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో కుల సంఘాలు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాయి, దళిత సంఘాలు మాట్లాడుతున్నాయి, కానీ బిగ్గర్ పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కొంచెం అంటి ముట్టనట్టుగాను కొద్ది మేరకు సానుభూతి ప్రదర్శిస్తున్నారు. మీడియా దూరంగా ఉంది దీనికి. అంటే మీడియాకి రాజకీయము కావాలి, కులము కావాలి. వీళ్ళందరూ కూడా అగ్రకుల ప్రయోజనాల కోసం బతుకుతున్నటువంటి వాళ్ళు. ఈ అగ్రకుల ప్రయోజనాల కోసం బతుకుతున్న సందర్భంలో వీళ్ళు ప్రతిదాన్ని, అంటే ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు కన్క్లూడ్ చేస్తూ వెలువరించిన కథనాలు ఏంటంటే, ఈ అమ్మాయి టికెట్ కోసం అడిగింది, అక్కడ చిన్న ఘర్షణ జరిగింది, అదేమిటి అని అడిగింది. ఈలోపు వెనక తోపులాట జరుగుతోంది. ఆ తోపులాటలో అనుకోకుండా ఈ పాప కింద పడిపోయింది, ఆ తొక్కిసలాటలో చనిపోయింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కథనాలు పెట్టేసింది. కానీ ఆ బాధితురాలు చెప్తున్న కథ దీనికి టోటల్గా డిఫరెంట్గా ఉంది. ఈ భర్త మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో అతను కింద పడిపోయినప్పుడు ఈ అమ్మాయి ఆ పాపకి పాలు తాగిస్తూ వంగి బతిమాలుతోంది. వాళ్ళని బతిమాలుతుండగా అతను కాలుతో తన్నాడు. తన్నినప్పుడు ఆ పాప వెళ్ళి దూరంగా పడినటువంటి పాప అరుపు వినిపించి ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళింది. ఎక్కడ పడింది అని చూసుకోవడానికి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి అక్కడే స్పాట్లోనే అయిపోయింది. కాబట్టి చాలా స్పష్టంగా అతను ఇంటెన్షనల్ అంటే కాస్ట్కి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ ఉంది, అతనికి కుల వివక్ష తత్వం ఉంది. ఆ తత్వంతోనే మొత్తం ఇన్సిడెంట్ వాళ్ళే నడిపారు. ఒకటేమో గ్రామంలో మా మాట వినకుండా వాళ్ళు వ్యవహరించారు అనే చిరాకు, అంటే మా అదుపాజ్ఞల్లో ఉండటం లేదు అనేది. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరూ సమానులే, కానీ ఇక్కడ కుల వివక్ష ఉంది. ఇంకా అక్కడ రాజ్యాంగం అమలు జరగట్లేదు. అక్కడ రాజ్యాంగం కాకుండా వాళ్ళ పర్సనల్ రాజ్యాంగం అమలవుతుంది. వీళ్ళందరూ ప్రస్తుతం కాంగ్రెస్తో ఉన్నారు. వీళ్ళు రేపు పొద్దున ఇంకో పార్టీలోకి మారచ్చు, బీజేపీలోకి మారచ్చు, లేకపోతే టీఆర్ఎస్లోకి మారచ్చు, ఇంకేదో రాజకీయ పార్టీలోకి మారిపోయినా వీళ్ళకి నడుస్తుంది, వీళ్ళు నడిపించుకోగలరు.
అధికారంలో ఉన్నటువంటి పార్టీతో ఏ పార్టీతోనైనా వీళ్ళు సామరస్యం పెట్టుకుని వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ఈ కేసుల్లో నుంచి బయట రాగలిగినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. అయితే ప్రస్తుతం వాళ్ళు అధికార పార్టీతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవాలి. ఆల్రెడీ అక్కడ శ్రీనివాసులు అనేటువంటి డిఎస్పీ ఉన్నాడు. ఆయన కూడా అంటే మొదట అసలు కేసే రిజిస్టర్ చేసుకోవడానికి వీళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ ఈలోపు ఇది ప్రపంచంలోకి వెళ్ళిపోయి చాలామంది అక్కడికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళతో మాట్లాడినటువంటి వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అంటే వీళ్ళకు ఒక గ్రూప్ ఉంది, ఏది ఆ ఊరు తాలూకా ఆ కులం తాలూకా గ్రూప్లో పెట్టినవి నెమ్మదిగా బయటకు సర్క్యులేట్ అయినాయి. ఈ సర్క్యులేట్ అవుతున్న సందర్భంగా ఇక లాభం లేదు అని చెప్పి కేసు నమోదు చేయడానికి పోలీసులు ముందుకు వచ్చారు. కానీ వాస్తవానికి వీళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేశారు. కేసు పెట్టడానికి కూడా వాళ్ళు సుముఖంగా లేరు. కాబట్టి ఇక్కడ కులపరంగా హీనంగా చూడటము అనేది ఒక క్రైమ్ అయితే, నిర్దయగా ఒక పసిపాప హత్య చేశారు వాళ్ళు ఓపెన్గానే ప్రజల సమక్షంలో. దాని సందర్భంగా ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ ఏ పేర్లు అయితే వీళ్ళు చెప్తున్నారో, ఆ శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఆ సతీష్ రెడ్డి కావచ్చు, ఇంకొక 2-3 రెడ్ల పేర్లు చెప్పింది అమ్మాయి, వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా లోపలేసి వాళ్ళ మీద 302తో పాటు ఈ అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించిన వ్యవహారం ఇవన్నీ పెట్టి వాళ్ళని లీగల్గా ప్రొసీడ్ అయిపోయి వాళ్ళని కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది హత్యా నేరం కింద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం మాత్రమే కాదు, కుల వివక్షకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చేశారు వీళ్ళు. రాజ్యాంగాన్ని తన్నాడు అతను, ఆ పాపతో పాటు భారత రాజ్యాంగాన్ని కాలుతో తన్నాడు. కాబట్టి ఆ ఏరియాలో అతన్ని లొకేట్ చేసి సీరియస్గా కేసులు పెట్టి లోపలేయకపోతే, ఇది ఆల్రెడీ జరుగుతోంది ప్రతి చోట మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాగే చెప్తుంది. అంటే ఈఎంఐదే తప్పని రేపు పొద్దున్న చెప్పినా చెప్పచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఊరి సర్పంచ్ కూడా అక్కడే ఉండి ఇంకా మీరు ఇంకా గట్టిగా కొట్టండి వాళ్ళని అన్నది కూడా తనకు చెప్పడం జరిగింది. దగ్గర నుంచి సర్పంచ్ అట్లా ఉంటే ఇంకా ఊర్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సార్. అదే కదా అసలు గొడవకి రీజనే అది కదా. ఊళ్ళో ఏదో వివాహంలోనే ఏదో గందరగోళం జరిగింది అనేది ఒక వార్త ఉంది. అంటే దళితురాల్ని పెళ్లి చేసుకున్నాడు రజక, అతను దళితురాల్ని పెళ్లి చేసుకుని తప్ప సార్, వాళ్ళది ప్రేమ వివాహం. దానికి వాళ్ళ ఫ్యామిలీ అంగీకరించినప్పటికీ సమాజం కట్టుబాటు దాటిపోతే ప్రమాదం అని, కుల కట్టుబాటును దాటితే సమాజం స్ట్రక్చర్ చెడితే ఇబ్బంది, మనం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా వీళ్ళ అనుమతి కావాలి. వీళ్ళ అనుమతి లేకుండా ఎవరు ఏం చేసినా వీళ్ళు చేసుకుంటే పర్లేదు, వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు చేయటానికి వీల్లేదు. వాళ్ళు కంట్రోల్లో ఉండాలి. అంటే ఇది ఒక రకమైనటువంటి అజమాయిషీ వ్యవస్థలో ఉన్నాం. ఇది భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అంటారు. ఇది నిచ్చెన మెట్లు కాదు, నిజానికి ఇది ఒక కులం మీద ఇంకో కులం నిలబడి ఉంటుంది. ఈ కులం ఇంకో కులాన్ని తొక్కుతూ ఉంటుంది, ఇంకో కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కించుకుంటూ ఉంటుంది ప్రతి కులం. ఈ స్ట్రక్చర్లో రజకుల్ని వీళ్ళు తొక్కుతున్నారు. వాళ్ళకంటే కింది స్థాయి నుంచి అమ్మాయి వచ్చింది, ఆ కులం మీద వీళ్ళకి చిరాకు. అంటే ఈ రజక కులంలో ఉన్న వాళ్ళే కొంతమంది వీళ్ళకి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సర్పంచ్ అండుకు వద్దన్నారు వీళ్ళు, కుల కట్టుబాటు దాటితే తప్పు అనగానే వీళ్ళకి ఇబ్బంది మొదలైంది. అసలు వీళ్ళు మాట వినటం అనేది లేదు ఈ ఫ్యామిలీకి. వీళ్ళు ఏది చెప్పినా వినరు కాబట్టి కొట్టండి ఏం పర్లేదు, బుద్ధి చెప్పడం అవసరమే అని భావించి అక్కడ సర్పంచ్ గారు ఆ పాత్ర పోషించటం వలన జరిగినటువంటి అటాక్ ఇది. ఇక్కడ స్పష్టంగా కుల వివక్ష ఉంది, కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఉంది. హత్య చేశాడు, ఫిజికల్గా హత్య చేశాడు ఆ పాపని. వీళ్ళ మీద దాడులు జరిగినాయి, వీళ్ళందరికీ రకరకాల గాయాలైనాయి. ఈ గాయాలకు సంబంధించినటువంటి వీటన్నిటి మీద సెక్షన్స్ ఉన్నాయి, కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలి, లేకపోతే వీళ్ళందరూ కూడా అబ్స్కాండ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వం చాలా మందగుడిగా కదులుతోంది నెమ్మదిగా. అంటే ఇప్పటికీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో పద్ధతిలో కొనేయచ్చులే అనేది ఒక బలుపు, కులపరమైనటువంటి బలుపు కూడా ఉంటుంది. చాలా ఇలాంటి కేసుల్లో జరిగేది అదే. ఏం కాదు, టెన్షన్ పడకండి, ముందు 10 మంది మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోకండి, ఎవరు కీలకమో చూసి వాళ్ళని ఎక్కడో చోట అసెంబ్లీ చేయండి, ఏదో రేట్ మాట్లాడేసి తోసేద్దాం
అనే ఆలోచిస్తారు వీళ్ళు. ఈ ఆలోచన ధోరణితోనే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పుడు బయట మీడియాలో ఈ వీడియోలన్నీ సర్క్యులేట్ అయ్యి ప్రపంచం మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే డిఎస్పీ గారు కేసు బుక్ చేయడానికి ముందుకు కదిలాడు. లేకపోతే అది కూడా జరిగేది కాదు. కాబట్టి దీనికి ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. భారతదేశంలో కుల వివక్ష లేదు అని మాట్లాడిన మర్నాడే ఇలాంటివి జరుగుతాయి. పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో అది ఎస్సీ మహిళకి రిజర్వ్ అయినటువంటి సీటు, అక్కడ ఆ సర్పంచ్ దళిత మహిళ, ఎస్సీ సామాజిక వర్గం మాల కులానికి చెందినటువంటి అమ్మాయి, తనకి అంబేద్కర్ విగ్రహం ఊళ్ళో చెరువు గట్టు మీద పెట్టుకోవాలి అనుకుని దానికి రెజల్యూషన్ పాస్ చేసి విగ్రహం వచ్చేసిన తర్వాత ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి వీలు లేదు అని ఊళ్ళో ఉన్న అగ్రకులాల వాళ్ళు దాడి చేశారు. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది సత్యం రామలింగరాజు గారి స్వగ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది, గరగపర్రు అనే విలేజ్లో. కాబట్టి కులపరమైనటువంటి వివక్ష భారతదేశంలో ఉంది. దాని తాలూకా నమూనా సంఘటన ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి మల్లన్న జాతరలో జరిగినటువంటి ఇన్సిడెంట్. కారంచేడులు, చుండూరులు, పదిరికుప్పాలు ఇలా వందలాది ఉన్నాయి చరిత్రలో. ఈ దాడులు మాత్రం ఆగవు, ఇవి జరుగుతూనే పోతూ ఉంటాయి నిరంతరం. కాబట్టి సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అంశం ఇది. ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేస్తుంది, ఆ కంటి తుడుపు చర్యలు కాదు. ప్రభుత్వం స్పందించలేదు కదా సార్. ఇప్పుడు స్పందన మొదలైంది. ఇప్పుడు ఆయన డిఎస్పీ శ్రీనివాసులు అక్కడికి వెళ్ళి ఏదో చేసే ప్రయత్నం చేస్తాడు. చేయటం ద్వారా కంటి తుడుపు చర్య చేస్తూ అసలు ఈ స్థాయిలో జరగలేదు సంఘటన అని చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ కాదండి, వీళ్ళే ఏదో మాట్లాడారు, వాళ్ళకి ఏదో అగ్రెషన్ వచ్చింది, వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, వాళ్ళు కొంచెం హయ్యర్ టోన్తో మాట్లాడేసరికి వీళ్ళు కూడా తిట్టారు వాళ్ళని. అది ఘర్షణ జరిగింది వాళ్ళ మధ్య. ఆ తోపులాటలో వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ తప్పిపోయి చేసినటువంటి సంఘటనలో ఆ అమ్మాయి చనిపోయింది అని ఎస్టాబ్లిష్ చేసి కేసును టోటల్గా పక్కదారి పట్టించేసి వాళ్ళకి తక్కువ శిక్షలో బయటపడిపోయే ప్రోగ్రాం చేస్తారు. ఇదే జరిగేది. ఈ ప్రత్యూష కేసులో కూడా చూసాం కదా మనం. అతనికి 2 సంవత్సరాలు శిక్ష వేసి 50,000 జరిమానా వేయటం ఏంటి. ఒకటి మర్డర్ జరిగింది, స్పష్టంగా బాడీ మీద ఇవి ఉన్నాయి, గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. డాక్టర్ నివేదిక ఉంది. ఇవన్నీ బూటకం, అంటే ఇవన్నీ తప్పు అని చెప్పి బలంగా ఆర్గ్యూ చేసి, అంటే ఇక్కడ ఏంటంటే ఆ డాక్టరే బయటకు వచ్చేసి లేదు అసలు ఎక్స్పీరియన్స్ లేని ఒక డాక్టర్ దీన్ని పోస్ట్మార్టం చేశారు, ఆయన ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి, ఒక సీనియర్ డాక్టర్ అయితే ఇట్లాంటి రిపోర్ట్స్ ఇవ్వడు అని చెప్పేసి ఒక డాక్టర్ అతను ఇంకెక్కడో లీక్ చేశాడు అనేది కూడా ఒక ఎలిగేషన్ కోర్టు. అంటే ఇంకెక్కడో మాట్లాడాడు అందుకని చెప్పి మేము దాన్ని తీసుకోవట్లేదు, పరిగణనలోకి తీసుకోవడం లేదని మాట్లాడటం అనేది ఒక దుర్మార్గం. అతను ఎక్కడ మాట్లాడాడు, అతను మాట్లాడా లేదా అన్నది కదా నివేదిక ఉంది, అది నిజమా కాదా అనేది ఒకటే చూడాలి. అంటే ఎవిడెన్స్ కోసం కావాల్సిన బట్టలు ఎందుకు మరి తీసేశారు సార్? అందులో అంటే తను ప్రత్యూష ఎవరైతే ఉన్నారో అందులో తన అంటే ఏవైతే వన్ సైడ్ చేసేసుకుంది లేకపోతే వాష్రూమ్ వెళ్ళిపోయిందని చెప్పి అయినా కూడా ఎవిడెన్స్గా ఉంచాలి కదా, ఎందుకు ఉంచలేదు? లేదు, వీళ్ళే వాళ్ళ వేరే బట్టలు తీసుకురమ్మని వాళ్ళే చెప్పి వాళ్ళే తీసేసి తగలబెట్టేసి వాటిని, అంటే సాక్ష్యాలు లేకుండా చేయడానికి కేసును ఏదో పద్ధతిలో మనం పక్కదారి పట్టించాలి అని ఇంటెన్షనల్గా ప్రారంభం నుంచి జరిగింది. అది 24 years అయినా కూడా 24 years తర్వాత న్యాయం ఏం జరగలేదు. ఇది 24 సంవత్సరాలు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజునే న్యాయం జరగలేదు. ఆ రోజున జరిగిన అన్యాయానికి సుప్రీంకోర్టు ముద్ర వేసింది అంతే. కాబట్టి అప్పుడే అతని మీద ప్రూవ్ అయినటువంటి, అంటే కోర్టు కన్విన్స్ అయినటువంటి సందర్భం ఏంటంటే ఆ అమ్మాయిని ఆత్మహత్యకు ప్రేరేపించాడు అన్న వరకే కేసు పెట్టి దానికి 2 years 2 సంవత్సరాల్లో అతనికి ఆల్రెడీ రిమాండ్ పోతుంది, రెమిషన్ పోతుంది. రెమిషన్ అంటే శిక్షాకాలంలో వచ్చేటువంటి సెలవులన్నింటినీ తీసేస్తారు. దీంతోపాటు అతని సత్ప్రవర్తన అనే పేరుతో కొన్ని మార్కులు వేయడానికి కూడా అధికారం ఉంటుంది వీళ్ళకి. ఇవన్నీ వేసి ఒక 8 నెలలు 9 నెలల లోపల నుంచి పంపించేస్తారు బయటకి. ఇది జరగబోయేటువంటి క్రతువు. కాబట్టి అగ్రకులాలని, అధికారంలో ఉన్న వాళ్ళని కాపాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. ఆయేషా మీరా హత్య కేసు కూడా అదే జరిగింది ఏపీలో.
అక్కడ కూడా దుర్మార్గమే జరిగింది. కోర్టు దాదాపు పక్కన పెట్టేసింది ఇప్పుడు ఆ కేసు మీద ఇంకా ఫర్దర్ లేదు అని చెప్పి. ఎందుకంటే మన లేదు దగ్గర అని ఆర్థిక చెప్పి. స్తోమత లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, తిరుగుతున్నాం, ఇంకా మేము ఆర్థికంగా అంత బలంగా లేమంటే సరే ఇంకా మరి మేము కూడా కేసుని పక్కన పెట్టేస్తున్నాం అంటే సరే ఏంటి సార్ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న చట్టం అనేది తన పక్కన నిల్చోదు, తనకి ఎట్లాంటి అంతే. న్యాయం జరగదని చెప్పేసి ఇప్పుడు ఒప్పుకున్నట్టేనా? ఈ పాప ఈ 2 నెలల పసికందు మరణం కూడా తొక్కిసలాటలో జరిగింది అని ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు తొక్కిసలాటలో జరిగిందని ఆల్రెడీ మీడియా రాసేస్తుంది. దీని వెనకాల ఎవరి హస్తము లేదు, ఎవరో తన్నటం ఇవన్నీ కూడా రాంగ్ ఎలిగేషన్స్ అన్న పద్ధతిలో అక్కడ జరిగింది వేరు. వీళ్ళు వాంటెడ్గా ఇలాంటివన్నీ చెప్తున్నారు, పదే పదే చెప్పేసి ఇవే నిజాలని చెప్తున్నారు. భారతదేశంలో కుల వివక్ష ఉందని మాట్లాడుతున్నారు, కానీ ఇవన్నీ తప్పు అని చెప్పడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయినటువంటి సమాజంలో బతుకుతున్నాం మనం. కాబట్టి రేపు పొద్దున చాలా స్పష్టంగా కోర్టును కూడా వీళ్ళు కన్విన్స్ చేసి ఇది తొక్కిసలాటలో జరిగింది, దొమ్మి వ్యవహారం కింద మార్చి ఎవరికీ శిక్షలు పడవు. దొమ్మి అని ఎప్పుడైతే మార్చారో ఆల్రెడీ, ఎప్పుడైతే దొమ్మి కిందకు తీసుకొచ్చారో ఇబ్బంది లేకుండా వీళ్ళకి కావలసిన వాళ్ళని బయట పడేసుకుంటారు. వీళ్ళ మధ్య పర్సనల్ గ్రెడ్జెస్ ఉన్నాయి, ఊరి తగాదాలు ఇవన్నీ కలగలిసి వీళ్ళు వాంటెడ్గా పేర్లు చెప్తున్నారు రిపీటెడ్గా అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్రాసిక్యూషన్ వైపు నుంచి చేసి తొక్కేస్తారు కేసుని. ఆయేషా మీరా కేసులో ఏం జరిగిందో, ప్రత్యూష కేసులో ఏం జరిగిందో, కారంచేడు కేసులో కూడా ఎవరికీ శిక్షలు పడలేదు, చుండూరు కేసులో కూడా ఎవరికీ శిక్షలు పడలేదు. పడినా వాళ్ళు వెంటనే దాన్ని కొట్టించేసుకుని బయటకు వచ్చేసారు హ్యాపీగా. కాబట్టి పెద్ద కులాల వాళ్ళు కింది కులాల వాళ్ళ మీద దాడి చేసినప్పుడు పెద్ద కులాల వాళ్ళకి శిక్షలు పడవు అనేది ఈ దేశంలో ఒక నిర్ధారణ అయిపోయిన సత్యం. అందుకని ఇది కూడా ఆ కోవలోకి వెళుతోంది అనేది అర్థమైపోతుంది అక్కడ. కాబట్టి కొంచెం మిగిలిన వాళ్ళందరూ పట్టించుకుని, దళిత సంఘాలు పట్టించుకుని సీరియస్గా అక్కడ మానిటర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మానిటరైజేషన్ అంటే అక్కడ కూర్చుని మానిటర్ చేసి ప్రతి అడుగు వీళ్ళని కొనేయటానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు అవును సార్, ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పేసి కొనుగోలు అక్కడ మార్కెట్ పెడతారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మార్కెట్ పెట్టేసి నువ్వు ఫలానా రోజున ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్నావు కదా, అది శాంక్షన్ చేస్తాం, నువ్వు నోరు మూసుకో, అటువంటిదేం జరగలేదు, ఆ పాప ఏదో అనుకోకుండా కింద పడి, ఇలా కూడా నేరుగా వెళ్ళి బేరాలు అడగలరు వీళ్ళు. కాబట్టి డబ్బు అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది, అధికారం వాళ్ళ దగ్గరే ఉంటుంది, కులం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ మూడింటిని వాడి ఆ కేసుని మసిబూసి మారేడుకాయ చేసి ఆ పసిపాప మరణానికి అర్థం లేని పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం సమాజానికి ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.